కూటమి వచ్చాక దళితులపై పెరిగిన దాడులు మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. నిన్న నగరి మండలంలో మా ముందు చెప్పులేసుకొని నడవద్దు, మా వీధులలో చెప్పులేసుకొని నడవద్దని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయుళ్ళట వాళ్ళు. దళితులను బాదారు. ఎంటబడి కొట్టారు. వాళ్ళ చెప్పులతోని కొట్టారు. కొడితే వీళ్ళు పోయి కేసు పెడితే, కేసు పెట్టినోళ్ళ మీదనే ఉల్టా కేసయిందట. ఇక అది నడుతుంది. వాళ్ళే ధర్నా చేశారు. చెప్పులతోని దళితులని ఎవరైతే కొట్టారో వాళ్ళే రోడ్ల మీదకొచ్చి నిరసనలు. విచిత్రమైన పరిస్థితి. ఆమె ఆర్కే రోజా గారు మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి వచ్చాక దళితులపై పెరిగినాయట దాడులు. దళితుల పట్ల టీడీపీ నేతల ప్రవర్తన అమానవీయమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగర మండలంలోని తడుకుపేటలో దళితుల పట్ల టీడీపీ నేతలు దాడి చేయడంపై ఆమె శనివారం స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. వారం రోజులుగా దళితులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఊర్లలోనే ఉండకూడదని టీడీపీకి చెందిన ఒక మహిళ నడి రోడ్డుపై చెబుతుందంటే ఇంతకన్నా దుస్సంఘటన మరొకటి లేదన్నారు. దళితులు బైకులు కాల్చేశారని, వారిని కొట్టి గాయపరిచారని, అందులో విక్కీ అనే అతనికి కంటికి గాయమై లోపల రక్తం గడ్డకట్టి కంటి చూపు పోయేలా ఉందన్నారు. ఊర్లోకి వెళ్లేందుకు భయపడుతున్నాం అని దళితులు చెబుతున్నారంటే మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది ఒక మహిళ అయితే డైరెక్ట్ బయటకొచ్చి చెప్తుంది. ఎవడన్నా దళితుడైన వాడు ఊళ్ళో ఉండొద్దు, ఊళ్ళో ఉంటే చంపేత్తం అని. డైరెక్ట్ వీడియో బయటకొచ్చింది. ఇక దానిపైన నిన్న ఆర్కే రోజా గారు మాట్లాడారు. కూటమి వచ్చాకనే ఈ కథలన్నీ ఎక్కువైనాయి అని చెప్పి.